ఈసారి సంక్రాంతికి ఆంధ్ర సైడ్ బై రోడ్ వెళ్ళే వాళ్ళకి, ముఖ్యంగా కార్లో వెళ్ళే వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తా, గుర్తుపెట్టుకోండి. 1 డే బిఫోరే ఫుల్ ట్యాంక్ చేయించండి కార్ని. మీరు దారిలో కొట్టించుకుందాం అనుకుంటారు, ఏ పెట్రోల్ బంక్ ఖాళీ ఉండదు, పెద్ద హెడేక్, లాంగ్ క్యూస్ ఉంటాయి, అసలు అంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది, కంప్లీట్ రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో అలాంటి తప్పులు చేయకండి. రెండో థింగ్ ఏంటంటే ఫుడ్ క్యారీ చేయండి. ఫుడ్, వాటర్ చాలా ఎక్కువ క్యారీ చేయండి. వాటర్ అయితే చాలా ఎక్కువ క్యారీ చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎంటీ వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయండి, ఉపయోగపడతాయి. ఎందుకు చెప్తున్నానంటే విజయవాడకి నార్మల్గా ఒక 6 అవర్స్ పడుతుంది అనుకోండి మనకి, ఇప్పుడు ఒక 10 అవర్స్ 12 అవర్స్ పడుతుంది. వైజాగ్కి 12 అవర్స్ పడుతుంది కదా, ఇప్పుడు ఒక 18 అవర్స్ 20 అవర్స్ పడుతుంది. అది లాస్ట్ టైం కూడా అంతే అయింది, 20-22 అవర్స్ పట్టింది, అంత ట్రాఫిక్ ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. థర్డ్ థింగ్ ఏంటంటే షార్ట్ కట్స్ తీసుకోవద్దు. మీరు షార్ట్ కట్కి వెళ్తారు, బిస్కెట్ అవుతారు. లాస్ట్ టైం అలాగే అయింది. ప్రతి షార్ట్ కట్లో కూడా అదే రకమైన ట్రాఫిక్ ఉంటుంది. అట్లీస్ట్ మీరు మెయిన్ రోడ్లో వెళ్తున్నారు అనుకోండి, హైవే మీద ఏదో ఒక రెస్టారెంట్, ఏదో ఒక ధాబాను ఉంటుంది, కాసేపు రిఫ్రెష్ అవ్వడానికి కొంచెం ఛాన్స్ అయినా ఉంటుంది. షార్ట్ కట్స్లో అవి ఏమీ దొరకవు మీకు, అంత హెడేక్ వద్దు మనకి. మెయిన్ హైవేనే ఫాలో అవ్వండి. ఈసారి టోల్ని తీసేస్తాం అంటున్నారు, లెట్స్ సీ ఉంటుందో ఉండదో. అంబర్పేట ఉంది కదా, పెద్ద అంబర్పేట, ఓఆర్ఆర్ దిగిన తర్వాత పెద్ద అంబర్పేట ఎర్లీ మార్నింగ్ 4 o'clock క్రాస్ చేసేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఒక 6-7 అయిపోయిందంటే అప్పటి నుంచి ట్రాఫిక్ కంప్లీట్గా స్టార్ట్ అయిపోతుంది, చాలా డిఫికల్ట్. 4 కల్లా అంబర్పేట క్రాస్ అయిపోవాలి, దెన్ యూ కెన్ రీచ్ ఆన్ టైం. కిడ్స్లో ట్రావెల్ చేసేవాళ్ళు దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోండి. బట్ యా, బీ ప్రిపేర్డ్. చాలా టైం పడుతుంది, చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా హెడేక్ ఉంటుంది. ఆటోమేటిక్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఓకే, మాన్యువల్ డ్రైవ్ చేసే వాళ్ళకి క్లచ్ నొక్కి నొక్కి లెఫ్ట్ లెగ్ అనేది. సో దట్స్ ఇట్. జాగ్రత్తగా ఇవన్నీ గుర్తుపెట్టుకొని చెక్ లిస్ట్ పెట్టుకుని. అండ్ ఇంకో విషయం ఏంటంటే పెట్రోల్ ఇన్ కేస్ ఒక 5 లీటర్స్ 10 లీటర్స్ అయిపోయినా కూడా ఒక 50-100 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇన్ కేస్ పెట్రోల్ బంక్ ఖాళీగా ఉంటే టాప్అప్ చేయండి. ఎందుకంటే ముందు ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, అదొక హెడేక్. సో ఇదన్నీ గుర్తుపెట్టుకుని ట్రావెల్ చేయండి. థ్యాంక్ యూ.